అందరికీ శుభోదయం, స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో నందు టెట్ అండ్ డిఏ సంబంధించి 2025లో అడిగినటువంటి తెలుగు ఎగ్జాక్ట్ టెట్ వెబ్సైట్ నుంచి సేకరించి వాటి యొక్క ప్రశ్నలని విత్ ఆన్సర్స్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో డియర్ వ్యూయర్స్, గెట్ రెడీ ఫర్ ది 30 తెలుగు బేస్డ్ క్వశ్చన్స్. సో హియర్ వీ హ్యావ్ the language 1 Telugu, number of questions 30, figured in the December 2025 19th session examination questions. So we will look at the entire question paper. Before that, we would like to just explain the న్యాయాలు సంబంధించి మనకి చాలా ఉన్నాయి. అందులో ఈ 15 న్యాయాల గురించి మనం తెలుసుకుంటే ఈ పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రశ్నకి మనము ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో న్యాయాలు సంబంధించి అరణ్య రోదన, ఇక్కడ అడవిలో ఏడ్చుట వ్యర్థము, అరణ్య ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. కూస్తున్న గాడిద మేస్తున్న గాడిదను చెరిపినట్లు అన్నప్పుడు వ్యాపార న్యాయం. సేవకునిదే గుర్రం, అశ్వభృత్య న్యాయం. సో గుర్రం. రోలుపోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు, ఇక్కడ ఉలు కల మర్దల న్యాయము, రైట్. సో ఇక్కడ ఉలు అంటే రోలు. గుణవంతుడగు కుమారుడగు ఒక్కడే చాలును, ఏకపుత్ర న్యాయం. ముళ్ళు తీసుకొనుటకు ముల్లే తగునట్లు, కంటక న్యాయము. కంటక అంటే ఇక్కడ ముళ్ళు. అరటి ఆకు ముళ్ళు పైన పడినా, ముళ్ళు అరటి ఆకు పైన పడినా ఆకుకే ప్రమాదము. దీన్ని కదలీ కంటక న్యాయము అని చెప్పవచ్చు. సో అదేవిధంగా మిగతావి కూడా మనం చూస్తే ఎగ్జామినేషన్లో ఏదో వచ్చినా కూడా ఒక మార్క్ అనేది వస్తుంది. ఏనుగు మింగిన వెలగపండు లాగున, కరిక పిత్త న్యాయం. కాకి ముక్కున దొండపండు గుట్టినట్లు, కాకత్రోటి బింబ న్యాయం. బావిలో కప్ప, కూపస్థ మండూక న్యాయం. గాడిదకేమి తెలుసు గంధం పొడి వాసన, గార్ధబ చందన న్యాయం. సో గార్ధ మీన్స్ గాడిద. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు గుడోపల న్యాయం. ఆ ఊరెంత దూరమో ఆ ఊరికి ఈ ఊరంతే దూరం అన్నట్టు గ్రామ దూర న్యాయం. నమిలిన దానినే మరలా నములుట, చర్విత చరణ న్యాయం. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, చిత్రకాయ జంబుక న్యాయం. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు. ఈ ప్రశ్న మనకి ఈ యొక్క తెలుగు పేపర్లో రావడం జరిగింది. సో దీనికోసం ఇవన్నీ మనము తెలుసుకున్నాం. చరిక కుష్మాండ న్యాయం. కాళ్ళు కాలిన పిల్లి విధం, దగ్ధ పద మార్జాల న్యాయం. సో మార్జాల అంటే ఇక్కడ పిల్లి. నదులన్నింటికీ సముద్రమే ఆధారం అన్నట్టు, నదీ సముద్ర న్యాయం. ఓడలు బండ్లు ఓడలగుట, నౌకా శకట న్యాయం. నౌక అని గుర్తుపెట్టుకోవాలి. అడసు తొక్క నేల, కాళ్ళు కడగ నేల. ఇక్కడ ప్రక్షాళన కడుగ, పంక ప్రక్షాళన న్యాయం. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆల్ తెలుగు, సైకాలజీ, జనరల్కి సంబంధించి 40 వీడియోస్ ఈ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు ఎంచుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ యూసేజ్ అంటే నేను తెలుగు ఇంగ్లీష్ కొంచెం మీకు పరిచయం చేసి క్వశ్చన్ పేపర్ లేకపోతున్నాను. ఇక్కడ చూడండి, డిన్నర్ ఈజ్ రెడీ. సో మీల్స్ ముందర ఆర్టికల్ రాదు. కాపర్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్, ఏ అనేది ఉండాలి. హీ వాజ్ ఎలక్టెడ్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్, ద అనేది ఉండాలి. ఐ లెర్న్ట్ ఫ్రెంచ్ అట్ స్కూల్. సో లాంగ్వేజెస్ ముందు ఆర్టికల్ రాదు, కాబట్టి డిన్నర్ ఈజ్ రెడీ. ఇది యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నో ఆర్టికల్ సంబంధించి కరెక్ట్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ 1. సో ఇప్పుడు మనకి ఇది డిక్షనరీ ఎంట్రీ చాలా ఈజీ అనుకుంటాము. చూడండి, ఇంతవరకు ఏపీపీ ఆర్ ఇంతవరకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి అప్లాడ్, అప్లాడ్. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో 3వ దాంట్లో 4వ దాంట్లో మనము బాగా వెరిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు ఉన్నట్లు, దీనికి సంబంధించిన న్యాయము చురిక కుష్మాండ న్యాయం. ఇది చెప్పడానికే మనము ఇంతసేపు ఆ యొక్క రెఫరెన్స్ అనేది వాడుకున్నాం. ఇప్పుడు మనకి 2025లో వచ్చినట్టు ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ని ఒక్కసారి విత్ ఆన్సర్స్తో మనము ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుందాం. సో నేను కొంచెం టైం ఇస్తున్నాను. ఈ యొక్క ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న గద్యం ఆధారంగా అసత్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో బాగా చదవండి. ఒక ప్రత్యేక అభినివేశంతో కవిత్వం రాస్తున్న కవి శేషేంద్ర, కవిత్వంలో వస్తువుతో పాటు రీతి కూడా మారాలని, కవిత్వం రాజకీయ నినాదాల్లో బందీ కారాదని,
శేషేంద్ర అభిప్రాయపడ్డాడు. ఈయన కవిత్వంలో సౌందర్యానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాడు. కవిసేనకు స్థాపన నాయకులై అకవిత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు. పై గద్యం ఆధారంగా అసత్యం అంటే ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకుంటే మనకి రెండోది శేషేంద్ర సుకవిత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు. దీనికి మనం ఇక్కడ అకవిత్వానికి వ్యతిరేకంగా అనేది ఇచ్చిన దానికి సుకవిత్వం కాబట్టి ఇది అసత్యం అవుతుంది. సో ఈ విధంగా నేను మీకు స్క్రీన్ పైన ఈ గద్యం సంబంధించి ఉంటుంది. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. ఇది కూడా చాలా ఈజీ. పురుష ప్రపంచంలో స్త్రీ బానిస బ్రతుకును చిత్రిస్తూ స్త్రీ తన వ్యక్తిత్వం కొరకు పోరాడాలని ప్రబోధించే రచయిత్రి రంగనాయకమ్మ. వీరి పేకమేడలు, స్వీట్ హోమ్, జానకి విముక్తి మొదలైన రచనలు ప్రసిద్ధికెక్కాయి. మళ్ళీ ఇక్కడ మనకి వాసిరెడ్డి సీతాదేవి ఇక్కడ వస్తుంది. సామాజిక సమస్యలను వస్తువుగా ఆబ్జెక్టుగా తీసుకొని ఆమె రచినటువంటి మట్టి మనిషి, అడవి మల్లి, ఇల్లింద్రేల సరస్వతీదేవి, భవతి, భిక్షాందేహి, దరిచేరిన ప్రాణులు నిర్దిష్ట ప్రయోజనంతో రాసిన నవల అన్నప్పుడు పై గద్యం ఆధారంగా సీతాదేవికి సంబంధించిన రచనలు అన్నప్పుడు ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి. నాలుగవది అడవి మల్లి, మట్టి మనిషి. అడవి మల్లి, మట్టి మనిషి ఈ యొక్క స్క్రీన్ పైన ఈ రెండు అంశాలని మనము అండర్లైన్ చేసుకొని గుర్తుండాల్సి ఉంటుంది. సో మిగతావి మనకి రంగనాయకకి సంబంధం లేదు, కొన్ని మిస్ మ్యాచ్గా ఉంటాయి. నెక్స్ట్ పై పద్యం ఆధారంగా ఒంటరిగా వెళ్ళకూడని ప్రదేశం అన్నప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ 4 దట్టమైన అరణ్యములోనికి. ఇది మనం పద్యం చదివి గ్రహించవలసింది. నెక్స్ట్ అదేవిధంగా పై పద్యంలో దివిజేంద్ర సుతుని జంపియు రవిసుతు సర్చించినావు రఘురాముడవై దివిజేంద్ర సుతుని గాచియు రవిసుతు బరి మర్చితౌర రణమున కృష్ణ. పై పద్యంలో దివిజేంద్ర సుతులు ఎవరంటే ఇక్కడ మనకి వాలి, అర్జునుడు. నెక్స్ట్ పిల్లల పేర్ల మీద నెల తినక 100 రూపాయలు చానాలుగా కడుతూ ఉంటివి. బతుకు గంపపాఠంలో ఈ మాటలు అన్నది ఎవరు? ఎల్లమ్మ. అదేవిధంగా జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనే గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని తీర్చిదిద్దుకునే ఉద్దేశం గల పాఠం ఏంటి అన్నప్పుడు మేలిమలుపు. చూడండి, ఉద్దేశం ఇక్కడ తీర్చిదిద్దుకోవాలి కాబట్టి మేలిమలుపు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉపోద్ఘాతం, ఇది చాలా ఈజీ. విషయ విస్తరణ అంటే ఇంట్రడక్షను, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మ్యాటర్, కన్క్లూజన్ అనేది మనకి వ్యాసంకి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలి. రావూరి భరద్వాజ రచించిన జలప్రలయం నవల, అంతేగా నాటకం కాదు, కథానికం, వ్యాసం కాదు. అదేవిధంగా ప్రియమైన నాన్నకు అనే పాఠం పింగళి బాలాదేవి గారి తెలుగు కథలు పారిజాతాల్లోనేదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గడ్డపార అనే దానికి కళింగ ప్రాంతంలో ఏమని పిలుస్తారంటే గుణపం అని పిలుస్తారు. కళింగ ప్రాంతంలో తద్భవం అంటే సంద్రం అని గుర్తుపెట్టుకోవాలి. కింది వానిలో సుంత అర్థము కొంచెం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాహిని నానార్థాలకు వచ్చినప్పుడు నదీ సైన్యం అని మనము దీన్ని ఎగ్జామినేషన్లకి గుర్తుపెట్టుకోవాలి. అగస్త్య భ్రాత అనే జాతీయం ఈ సందర్భాల్లో వాడతారు అన్నప్పుడు పేరు తెలియని వారిని గురించి తెలిపే సందర్భంలో అగస్త్య, అగమ్య గోచరం, అట్లా ఆ కాంటెక్స్ట్లో తెలియని అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు అనేది సామెతగా గుర్తుపెట్టుకోవాలి. ఇది జాతీయం కాదు. ఇంతకుముందు మనము పిక్చర్లో చూపించాము, ప్రీవియస్ వీడియోలో కూడా జాతీయాలకి సామెతలకి మనము ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ 4 పాదాల్లో కలిపి 8 సగనాలు, 8+8 అంటే ఇక్కడ శార్దూలం అని వృత్తపద్యంగా గుర్తుపెట్టుకున్నాం. సమాసంలో 2 పదాల విశేషణలు అయితే అది విశేషణ ఉభయ పద. 2 పదాలు విశేషణ, ఉభయ పద కర్మ దారయ సమాసం అని గుర్తుపెట్టుకున్నాం. ఇంకా దైవంబ కాని ఎండు శరణంబు లేదు. ఈ వాక్యానికి ఆధునిక వచనం అన్నప్పుడు ఇక దైవం తప్ప వేరే శరణం లేదు అనే మీనింగ్ ఆధునిక వచనంగా మోడర్న్ తెలుగులో చెప్పుకుంటాం. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గారి బొమ్మలకే ప్రాణం వస్తే ఈ శీర్షిక యువ అనే పత్రికలో వెలువడేది. నెక్స్ట్ జతపరిచేది గుర్తుపెట్టుకోవాలి. సభాసదులు, పరమేశ్వరుడు, కట్టకడ, రసౌచిత్యం. దీనికి ఆన్సర్ 4 ఆకిల. సభాసదులు సవర్ణ దీర్ఘ సంధి. అదేవిధంగా పరమేశ్వరుడు గుణసంధి, పరమ ప్లస్ ఈశ్వరుడు. కట్టకడ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
రా ద్విరుత్వాటకర సంధి. రైట్. నెక్స్ట్ రసౌచిత్యం, రస ప్లస్ ఔచిత్యం, ఈ ప్లస్ యా వృద్ధి సంధి అనేది గుర్తుపెట్టుకోవాలి. రసౌ ఔ. నెక్స్ట్ ఒకానొక రామయ్య మేనల్లుడు మేనయల్లుడు దూతయిలుడు. వీటిని మనము ఈ సంధి పదాలను సంబంధిత పదాలు జరపచ్చినప్పుడు 2 అనేది ఆన్సర్. ఆకి ఒకానొక లా అన్య విధం, రామయ్య వైకల్పికం, మేనల్లుడు మేన ఎల్లుడు. ఇక్కడ ఆన్సర్ వా వైకల్పికం. దూత ఇతడు నిత్యం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్మని వాక్యాల్లో కర్తకి కర్మకు వచ్చే విభక్తులు తృతీయ ప్రథమ విభక్తులు. ఇది మనం చెప్పుకున్నాం. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు. చూరిక కుష్మాండ న్యాయం. ప్రక్షాళన అంటే కడుగుట. కరకపిత్త అంటే మనం ఒకటి చెప్పుకున్నాం. దగ్ధపద అంటే ఇక్కడ పిల్లి అని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం. హరివిల్లు పాఠంలో కింది పద్యాల సంబంధిత కవులతో జతపరచండి. చూడు, చాలా కష్టమైన ప్రశ్న ఇది. సంబంధిత కవులతో అన్నప్పుడు ఈ యొక్క పద్యాలని మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ కరెస్పాండింగ్ రచయిత గురించి కవి గురించి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకసారి చూడండి. దీనికి రెండోది ఆన్సర్ ఆ లా. సో తారా సస్యం వండినన్ రామరాజభూషణుడు. తర్వాత శమనుని దంతబెట్టుకొన్ కూచిమంచి తిమ్మ కవి. అల్లన కాలవర్తకుడు వీపూరి వెంకటాచార్యుడు. నారదులైరి సన్మనులు. నారదులైరి ఈ ఆన్సర్ రా. సో మొల్ల నారదుడు. సో ఈ విధంగా నారదు మొల్ల అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నవ్యాంధ్ర నా జీవిత కథ రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు. కింది వాటిలో సరైనవి అన్నప్పుడు 4వది ఆన్సర్ ఈ రైట్. కింది వాటిలో సరస్సునివి ఈ అంటే సంపాతి జటాయు అన్న, స్వయం ప్రభ యోగిని అనేది. మిగతావన్నీ రాంగ్ కాంబినేషన్స్. ఇప్పుడు తమాషాలు కాదమ్మా రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను అనే ఈ వాక్యంలో ఖ్యాత్యకం. 2వది వెళ్ళి. నెక్స్ట్ ఆమెకి 2 పిల్లలు. వాక్యంలో కి అనేది సంప్రదానార్థం. తాను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలం అన్నారు. ఈ వాక్యానికి ప్రత్యక్ష కథనం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వెరీ ఈజీ. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని అన్నారు అబ్దుల్ కలాం. 2వది ఆన్సర్. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ మీకు వీడియోలో ఇంగ్లీష్ కూడా ఈ యొక్క క్వశ్చన్స్ని విత్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ స్టే సబ్స్క్రైబ్డ్. విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. And please do subscribe to our channel because we are uploading the practice papers with answers for every psychology, English and Telugu. Do take care. Jai Hind.